యోబు దేవుణ్ణి దూషించలేదు. యోబు దేవుణ్ణి ఎక్కడా దూషించలేదు. కానీ ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడు సృజించినటువంటి ఒక దినమును శపిస్తూ ఉన్నాడు. దేవుడు సృష్టించినటువంటి ఆ సృష్టిలో ఉన్నటువంటి ఒక దినమును యోబు ఈ రీతిగా ప్రశ్నించటము సమంజసమేనా? తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ మాటలు వీక్షించుచున్న అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అయితే యోబు యొక్క జీవితంలో ఈ పరిస్థితులు రావటానికి గల కారణం ఏమిటి? ఈ పరిస్థితులు రావటానికి కారణం ఏమిటి? జనులందరూ కూడా యోబు ఈ రీతిగా ఇటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడటానికి కారణము ఏమని వాళ్ళు అనుకుంటున్నారు? వాళ్ళు ఏమని అనుకుంటున్నారు అంటే యోబు ఎక్కడో పాపం చేశాడు. యోబు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఏవో జరిగించాడు. అందుచేతనే దేవుడి యొక్క ఉగ్రత అతని మీదనికి దిగింది. దేవుడు యొక్క శాపం అతని మీదకు వచ్చింది అని జనులు అతనిని ఒక శాపగ్రస్తుడిగా భావించారు. ఆ శాపగ్రస్తుడిగా భావించటాన్ని బట్టి జనులందరూ కూడా అతన్ని ఏం చేస్తున్నారు? దూషిస్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా జరిగింది ఏమిటి? యోబు యొక్క జీవితంలో శ్రమలకు కారణం ఏమిటి? యోబు ఎక్కడన్నా పాపం చేశాడా? యోబు ఎక్కడన్నా దేవుని మీద తిరుగుబాటు చేశాడా? యోబు ఎక్కడన్నా దేవుని మాటను అతిక్రమించాడా? యోబు ఎక్కడైనా దేవుని యొక్క చిత్తమునకు లోబడకుండా తన చిత్తాన్ని తన ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నాడా? ఎక్కడ నెరవేర్చుకోలేదండి. ఎక్కడ నెరవేర్చుకోలేదు. యోబు తన యొక్క బాధను గురించి మాట్లాడుతున్నప్పుడు, తన కలిగినటువంటి స్థితిని గురించి అతడు మాట్లాడుతున్నప్పుడు అతన్ని ఓదార్చడానికి వచ్చినటువంటి స్నేహితులు, అతని చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా యోబు మీద నేరాలు మోపుతున్నారు. ఎలా నేరాలు మోపుతున్నారు? ఉదాహరణకి యోబు గ్రంథము 3వ అధ్యాయము, యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే 25వ వచనం, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అది ఏ నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకు వచ్చింది. యోబు తాను క్షేమంగా ఉన్నటువంటి దినాల్లో భయపడ్డాడట. దేనికి భయపడ్డాడు? ఈ విపత్తు, ఇప్పుడు యోబు ఈ సందర్భంలో ఎటువంటి పరిస్థితుల్లో అయితే ఉన్నాడో అటువంటి పరిస్థితి తన జీవితంలో ఎక్కడ వస్తుందోనని భయపడుతూ ఉన్నాడట. ఏది వచ్చునని యోబు బహుగా భయపడినో అది ఇప్పుడు ఏం జరిగింది? యోబుకి సంభవించింది. ఏది యోబుకి భీతి పుట్టించిందో, భయము పుట్టించిందో అదే యోబు మీదకి వచ్చింది. 26వ వచనం అంటున్నాడు, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవిస్తుంది. యోబుకి ఏం లేకుండా పోయింది? నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, ఎల్లప్పుడూ కూడా శ్రమే సంభవిస్తుంది. మరి ఈ సందర్భంలో ఏది భయపడ్డాడో అదే అతని మీదకి వచ్చింది అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తోంది? సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 24వ వచనం ఏమని రాయబడి ఉన్నది అక్కడ? 10వ అధ్యాయం 24వ వచనంలో, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే అతని మీదకి వచ్చును. అంటే ఇప్పుడు యోబు ఏమై ఉండాలి చెప్పండి? భక్తిహీనుడై ఉండాలి. మరి యోబు భక్తిహీనుడా? యోబు భక్తిహీనుడని మనం తీర్మానం చేద్దామా? యోబు భక్తిహీనుడని నేరం మోపుదామా? కానీ అక్కడ ఉన్నటువంటి జనులందరూ ఆ రీతిగానే నేరం మోపుతున్నారు. అతని యొక్క స్నేహితులు, ఇప్పుడు మనం స్నేహితుల గురించి ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఆ స్నేహితులైనటువంటి వారందరూ కూడా యోబుని ఆ రీతిగానే నేరం మోపుతూ ఉన్నారు. యోబు నేను ఏది భయపడ్డాడో అదే నా మీదకి వచ్చింది, నాకు భీతి కలిగించే నా మీదకి వచ్చింది అనగానే అతనిని ఓదార్చడానికి వచ్చినటువంటి స్నేహితులు ఏమంటున్నారో తెలుసా? భక్తిహీనుడు దేనికి భయపడతాడో అదే వారి మీదకి వస్తుందని. యోబు ఎక్కడో దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడన్నటువంటి రీతిగా యోబు యొక్క స్నేహితులు యోబు మీద నేరం మోపుతూ ఉన్నారు. వాస్తవంగా చూసినట్లయితే మిగిలినటువంటి గ్రంథాలలో రాయబడినటువంటి భక్తిహీనులను గురించి, దుష్టులను గురించి, అనీతిమంతుల గురించి, దుర్మార్గుల గురించి, నీచుల గురించి రాయబడినటువంటి మాటలు ఏవి కూడా యోబుకి అప్లై చేయటం మాత్రం కుదరదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ మాటలన్నీ తీసుకుని వచ్చి యోబుకు ఆపాదిస్తూ యోబు మీద నేరం మోపుతున్నారు. మరొక వచనాన్ని మనం చూసినట్లయితే 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం,
జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయినటువంటి ఒకడు ఎప్పుడైనా నశించినా, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? యథార్థవంతులు ఎప్పుడైనా నిర్మూలమయ్యారా? దావీదు భక్తుడు ఏమంటున్నాడు? నీతిమంతులు విడవబడట గాని వారి బిడ్డలు భిక్షమెత్తుట గాని నేను అన్నడు చూడలేదు అంటున్నాడు. మరి యోబు యొక్క పరిస్థితి ఏమైంది చెప్పండి? యోబు యొక్క పరిస్థితి ఏమైంది? అతనికి ఉన్నటువంటి పిల్లలందరూ 10 మంది ఒక్క దినమందే చనిపోయారు. ఇప్పుడు యోబు యొక్క పరిస్థితి ఎలాగున్నది? భిక్షమెత్తేటువంటి పరిస్థితి, బతిమలాడుకోవాల్సినటువంటి పరిస్థితి, విడవబడినటువంటి పరిస్థితి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా బాధాకరమైనటువంటి కురుపులు. తన వారు ఎవ్వరూ కూడా తను ప్రేమించట్లేదు. తన భార్యకు తాను అసహ్యుడుగా ఉన్నారు, తన బంధువులకు అసహ్యుడుగా ఉన్నాడు. అందరి చేత తృణీకరింపబడ్డారు, అందరి చేత దూషింపబడుతూ ఉన్నాడు. ఒకప్పుడు ఆ తూర్పు దేశపు జనులలో ఒకే ఒక్కడిగా ఉన్నాడు, ఇప్పుడు కూడా ఒకే ఒక్కడిగా ఉన్నాడు. ఎలాగో తెలుసా? ఆ రోజు గొప్పవాడుగా ఉన్నాడు, ఈ రోజు నీచుడుగాను దరిద్రుడుగా ఉన్నాడు. అతని పక్షమున నిలిచేటువంటి వారు ఒక్కరు కూడా లేరండి. ఆ దేశంలో తన భార్యతో సహా, తన బంధువులతో సహా, తన పరివారితో సహా, తన వలన మేలు పొందినటువంటి వారితో సహా ఒక్కరు కూడా యోబు పక్షముగా నిలిచినటువంటి వారు లేనే లేరు. అతని పక్షంగా నిలిచినటువంటి వారు పరలోకమందు దేవుడు ఒక్కడే. అయితే ఆ దేవుడు ఇప్పుడు ఎలాగున్నాడు? మౌని అయి ఉన్నాడు. కారణం ఏమిటి? ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. యోబుని దేవుడు పరీక్షించే సమయం అది. ఆ సమయాన్ని బట్టి దేవుడు కూడా యోబుతో ఏమీ ముచ్చటించట్లేదు. అతను మొరపట్టిన ఆ మొరను దేవుడు ఆలకించట్లేదు. మౌనంగా ఉన్నాడు దేవుడు. అది యోబు యొక్క పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయినటువంటి వాడు ఎప్పుడైనా నశించాడా? యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా అని 8వ వచనంలో అంటున్నారు. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడుని విత్తువారు దానినే కోయుదురు. అక్రమమును దున్ని కీడును విత్తువారు ఏం చేస్తారట? దాన్నే కోస్తారు. మరి కొత్త నిబంధనలు ఏమని చెప్తున్నాడు? మనుషుడా, నీవు ఏమి విత్తుతావో అదే కోస్తావు. ఇప్పుడు యోబును గురించి ఇక్కడ యోబు యొక్క స్నేహితుడైనటువంటి ఎలీఫజు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. యోబు స్నేహితుడైన ఎలీఫజు యోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను చూచినంత వరకు, అతడు చూశాడట, అతని యొక్క అనుభవం. నేను చూచినంత వరకు అక్రమమును దుని కీడును విత్తువాడు దాన్నే కోస్తాడు. ఇందులో ఏమైనా తప్పు ఉందా? నూతన నిబంధనలు అదే కదండి చెప్పబడుతుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదకి ఏమొస్తుందట? యెహోవా శాపం వస్తుంది. ఇక్కడ ఇతను కూడా ఏమంటున్నాడు? నేను చూచినంత వరకు అక్రమమును దిన్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. దేవుడు ఓదగా వారు నశించుదురు. ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోదురు. మరి సామెతల గ్రంథంలో కూడా మనం చదివింది ఏంటిది? భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చింది. ఇప్పుడు యోబుని గురించి ఆ తేమానయుడైనటువంటి స్నేహితుడైనటువంటి ఎలీఫజు ఈ రీతిగా ఎందుకు మాట్లాడుతున్నాడు? యోబు ఏదో ఎక్కడో అక్రమము చేశాడు. అది ఎవరికి తెలియదు? మనుషులెవ్వరికీ తెలియదు. తన భార్యకి తెలియదు, తన పనివారికి తెలియదు, ఆ దేశంలో ఉన్నటువంటి వారు ఎవ్వరికీ తెలియదు. ఎవరికి తెలుసు? రహస్యమందు ఉన్నటువంటి దేవునికి తెలుసు. ఆ దేవుడు చూశాడు. ఆ దేవుడు చూసి అతడు చేసినటువంటి ఆ యొక్క అక్రమమును బట్టి ఇప్పుడు ఏం చేశాడు? అతనికి ఈ శిక్ష విధించాడు. ఈ ఉగ్రతను దేవుడు అతని మీద కుమ్మరించాడు. కాబట్టి అతడు భక్తిహీనుడుగా ఆ ఉండుటను బట్టి భక్తిహీనుడైనటువంటి అతని ఇంటి మీదకి దేవుడు ఈ శాపాన్ని పంపాడు అనేటువంటి రీతిగా మరి ఆ యొక్క ఎలీఫజు ఏం చేస్తున్నాడు? యోబు మీద నేరం మోపుతున్నాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ యోబు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయాలు ఏమిటంటే, ఎలీఫజే కానీ, తర్వాత బెల్దదే కానీ, ఆ తర్వాత ఉన్నటువంటి మరిద్దరి స్నేహితులే కానీ, యోబును గురించి వారు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా అవి మరి ధర్మశాస్త్రంలోను, తర్వాత వేరే గ్రంథాలలో, సామెతల్లో, కీర్తనలో, నూతన నిబంధనలో వ్రాయబడినటువంటి మాటలుగానే ఉంటాయి. మాటలు వాస్తవమే, కాకపోతే ఆ మాటలు సందర్భసహితముగా మాట్లాడుతున్నవి కాదు. ఆ మాటలు యోబును ఉద్దేశించి మాట్లాడటానికి తగినవి కాదు. చూసాం, ఇప్పుడు 2 లేఖన భాగాలను చూసాం. భక్తిహీనుడు దేనికి భయపడతాడో అదే అతని మీదకి వస్తుంది. యోబు కూడా ఏం చేశాడు? తాను కూడా క్షేమంగా ఉన్నటువంటి దినాల్లో భయపడ్డాడు. ఏది భయపడ్డాడో అదే అతనికి మీదకి వచ్చింది. అతనికి భీతి కలిగించింది అతని మీదకి వచ్చింది. అట్లాగని యోబును భక్తిహీనుడు అని అందామా? అది అంతటికీ కూడా కూడదు.
దేవుడు ఎక్కడా కూడా యోబు భక్తిహీనుడని, యోబు దుర్మార్గుడని, యోబు నీతిని తప్పాడని, యోబు ఈ పాపం చేశాడు అందుచేతని యోబు యొక్క జీవితంలో ఈ శ్రమలు వచ్చినాయని దేవుడు ఎక్కడా కూడా చెప్పలేదు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతడమును విసర్జించినటువంటి వాడని దేవుడు అతని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి యోబు యొక్క జీవితంలో శ్రమలు రావటానికి కారణము అతని యొక్క పాపం కాదు. కానీ ఈరోజు సమాజం ఎలాగున్నదంటే, ఒక మనిషి యొక్క జీవితంలో భరించలేనటువంటి శ్రమలు వస్తున్నాయి అంటే దానికి కారణము అతడు చేసిన పాపమే అని లోకము తీర్పు తీరుస్తూ ఉన్నది. కానీ ఈరోజు ఈ యొక్క యోబు యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఒక మనిషి యొక్క జీవితంలో, ఒక విశ్వాస యొక్క జీవితంలో, దేవునికి ఇష్టలుగా ఉన్నటువంటి వాడి యొక్క జీవితంలో కేవలము పాపమును బట్టి మాత్రమే శ్రమలు రావు. దేవుడి యొక్క పరీక్షను బట్టి కూడా శ్రమలు వస్తాయన్న సంగతిని మనం గుర్తించుకోవాలి. శ్రమలు వచ్చినాయి అంటే అది కేవలం పాపమును బట్టే కాదు, దేవుని పరీక్షను బట్టి కూడా శ్రమలు ఉంటాయన్న సంగతిని గుర్తించుకోవాలి. యోబు యొక్క జీవితంలో శ్రమలకు కారణము యోబును దేవుడు పరీక్షించుట. దేవుని యొక్క పరీక్షలో యోబు నిలబడతాడని దేవునికి స్థిరమైనటువంటి నమ్మకం ఉన్నది కనుకనే అపవాది చేతికి యోబును దేవుడు అప్పగించి యోబును పరీక్షిస్తూ ఉన్నాడు. ఇది యోబు యొక్క జీవితము, యోబు యొక్క పరిస్థితి. మరి యోబు యొక్క పరిస్థితి ఆ రీతిగా శ్రమల్లోకి త్రోసివేయబడినప్పుడు, ఆరోగ్యం పోయి మరి అతనికి నిద్ర పట్టనటువంటి పరిస్థితి, ఎముకల్లోంచి భయంకరమైనటువంటి వేదన, మరి అటువంటి రీతిగా బ్రతుకు మీద విసుగు పుట్టి చావాలని కోరుకుంటున్నటువంటి సందర్భంలో మరి యోబును ఆదరించడానికి వచ్చినటువంటి స్నేహితులు, ముగ్గురు స్నేహితులు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నారు. ఆ ముగ్గురు స్నేహితులు ఎవరో అన్నప్పుడు 2వ అధ్యాయము 11వ వచనానికి వద్దాం. 2వ అధ్యాయము 11వ వచనం, యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. తేమానీయుడైనటువంటి ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నైమాతీయుడైన జోఫర్ అను ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గురించి వినిన వారే అతనితో కలిసి దుఃఖించుటకు, అతనిని ఓదార్చుటకు పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వీరెవరూ కూడా యోబు ఉంటున్నటువంటి ఊజు దేశస్థులు కాదు. వీరందరూ కూడా వేరే దేశాల్లో ఉన్నటువంటి వారు. మరి వేరే దేశాల్లో ఉన్నటువంటి వీరు యోబుకు స్నేహితులై ఉన్నారు. యోబుకు కలిగినటువంటి పరిస్థితిని బట్టి యోబును ఆదరించటానికి, యోబుతో కూడా మరి దుఃఖించటానికి మరి వీరందరూ కూడా వేరు వేరు దేశాల్లో ఉన్నటువంటి వీరందరూ కూడా ఒక మాట అనుకుని ముగ్గురు కలిసి ఒక దినమందు యోబు దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో, చాలా ప్రయాసతో, చాలా దూరం నుంచి మరి యోబును ఆదరించటానికి, ఓదార్చటానికి మరి యొక్క ఊజు దేశానికి వాళ్ళందరూ కూడా రావటం జరిగింది. మరి వాళ్ళందరూ వచ్చి దూరంగా నిలబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికంగా నుండినని గ్రహించి ఎవరునూ అతనితో ఒక మాట అయినను పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. మొట్టమొదటిగా అతని కలిగినటువంటి స్థితిని చూచి నిజంగానే బాధపడ్డారు. నిజంగానే అతనితో కూర్చుని అతన్ని ఓదార్చాలని అనుకున్నారు. కానీ అతను కలిగినటువంటి బాధను చూసి ఓదార్చడం వాళ్ళ వల్ల కాలేకపోయింది. ఏ రీతిగా కూడా వారిని యోబును ఓదార్చడానికి వారికి మాటలు లేకుండా పోయినాయి. అంత భయంకరమైనటువంటి శ్రమను వారి దగ్గరుండి చూసి 7 దినాలు కూడా యోబుతో పాటు వాళ్ళు కూడా బూడిదలో కూర్చుని యోబుతో పాటు దుఃఖించడం, యోబుతోను ఓదార్చడానికి వారు ప్రయత్నం చేశారు. కానీ అది వారి వలన కాక 7 దినాలు కూడా ఎలాగున్నారు? ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నారు. 7 దినములు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నారు. అప్పుడు 7 దినములు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న తర్వాత యోబు తన గురించి తాను మాట్లాడటం ప్రారంభం చేశాడు. 3వ అధ్యాయం నుంచి ఇప్పుడు అసలైనటువంటి డ్రామా ఆరంభమవుతుంది. 3వ అధ్యాయంలో యోబు 7 దినములు అయిపోయిన తర్వాత తను ఆదరించడానికి, ఓదార్చడానికి వచ్చినటువంటి స్నేహితులు తనతో పాటు కూర్చున్న తర్వాత మరి యోబు మాట్లాడటం ప్రారంభించాడు. వాళ్ళెవరూ కూడా మొదట మాట్లాడటానికి సహకరించలేకపోయారు. అప్పుడు యోబు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, ఆ తర్వాత యోబు మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించాడు. యోబు ఏం చేశాడు? తాను పుట్టినటువంటి దినాన్ని శపించుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు చూసాం యోబు యొక్క పరిస్థితి ఎలాగున్నదో. ఆరోగ్యం లేదు, తన ప్రాణ స్నేహితులు తను విడిచిపెట్టారు, తన భార్య విడిచిపెట్టింది, తన పోడబుట్టినటువంటి వారు విడిచిపెట్టారు, చిన్నపిల్లల సహితం తన మందనులో ఉన్నటువంటి కుక్కలను కాయటానికి కూడా సరిపోనటువంటి వాళ్ళు
ఎవరైతే ఇతని ద్వారా మేలు పొందారో వాళ్ళు, లోకంలో దుష్టులుగా ఎవరినైతే తీర్పు తీర్చాడో వాళ్ళు అందరూ కూడా, ఒక్కళ్ళని కాదండి, అందరూ కూడా యోబుని చూచి మరి ఎంతగానో దూషిస్తూ ఉన్నారు. ఆరోగ్యం చూస్తే ఏమీ ఆరోగ్యం బాలేదు, పడుకుందామని మరి నిద్రపోదామని అనుకుంటే ఆ నిద్రలో కూడా భయంకరమైనటువంటి కళలు వచ్చి అతనికి బాధను కలగజేస్తూ ఉన్నాయి. శరీరంలో నెమ్మది లేదు, నిద్ర రావట్లేదు, తినటానికి తిండి లేదు, కట్టుకుంటానికి సరైనటువంటి బట్ట లేదు. మరి అతని యొక్క మాట వినేవాళ్లే లేరు, అతను గుర్తించే వాళ్లే లేరు, అతను దూషించేవారే తప్ప అతను కలిగినటువంటి బాధను బట్టి అతని దగ్గరికి వచ్చి యోబును ఓదార్చేవాడు ఒక్కడును కూడా దేశంలో లేకుండా పోయాడు. అటువంటి పరిస్థితుల్లో యోబు దేవుణ్ణి దూషించలేదు, కానీ అతడు ఏం చేస్తున్నాడో తెలుసా? తాను పుట్టిన దినమును శపించుకుంటున్నాడు. 2వ వచనము, యోబు ఇలాగు అనెను, నా తల్లి గర్భ ద్వారములను అది మూయనందుకు, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక, మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక. 7వ వచనం, ఆ రాత్రి ఎవడునూ జననము కాకపోవును గాక, దానిలో ఏ ఉత్సాహదని పుట్టకుండును గాక. ఏమంటున్నాడు? తాను పుట్టినటువంటి దినాన్ని శపించుకుంటున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుణ్ణి దూషించలేదు, కానీ తాను పుట్టినటువంటి దినమును శపించుకుంటున్నాడు. యోబు తాను పుట్టినటువంటి దినమును శపించుకొనుట సమంజసమా? యోబులాగా మరెవరైనా తాము పుట్టినటువంటి దినములను శపించుకున్న వారు ఎవరైనా బైబిల్ గ్రంథంలో ఉన్నారా? యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 14-15 వచనాలను చూసినట్లయితే, నేను పుట్టిన దినము శపింపబడును గాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక, నీకు మగపిల్ల పుట్టెనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించిన వాడు శాపగ్రస్తుడవును గాక. యిర్మీయా కూడా ఈ రీతిగానే ఆలోచన చేస్తున్నాడు. తను పుట్టినటువంటి దినము శపింపబడాలని, ఆ దినం అనేటువంటిది ఒకటి ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే యోబు ఆ రీతిగానే మాట్లాడుతున్నాడు, యిర్మీయా ఆ రీతిగానే మాట్లాడుతున్నాడు. వీరిరువురు ఆ రీతిగా మాట్లాడటానికి కారణం ఏమిటంటే వారి పరిస్థితులు. ఇరువురు కూడా దాదాపుగా ఒకే రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. యిర్మీయా యొక్క పరిస్థితిని మనం ఇక్కడ ఆలోచన చేయట్లేదు, కానీ యిర్మీయా యొక్క పరిస్థితి కూడా యోబు ఎలాంటి పరిస్థితే. అటువంటి పరిస్థితుల్లో యోబు, యిర్మీయా లాగానే అనేకులు ఈరోజు ఏమనుకుంటున్నారంటే, తమ జీవితాల్లో భరించలేనటువంటి శ్రమ వచ్చినప్పుడు, నిందలు వస్తున్నప్పుడు, అవమానాలు వస్తున్నప్పుడు, దూషణలు ఎదురవుతున్నప్పుడు వాళ్ళు అంటున్నటువంటి మాట ఏమిటంటే, మేము పుట్టినటువంటి దినం ఒకటి లేకుండా ఉంటే బాగుండు, నేను పుట్టినటువంటి దినము శపింపబడును కాక అని ఆ రాత్రిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ రాత్రిని శపిస్తున్నాడు. ఆ రాత్రి ఉండకుండా ఉంటే బాగుండు, ఆ రాత్రి ఒక నెలలో ఒక దినముగా ఉండకుంటే బాగుండు, సంవత్సరంలో ఒక దినముగా ఉండకుంటే బాగుండు అని ఆ దినమును శపిస్తూ, ఆ రాత్రిని శపిస్తూ తర్వాత ఏమంటున్నాడు అంటే, ఒకవేళ 11వ వచనంలో, పుట్టుకలో నేనేలా చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణం ఇవ్వకపోతిని. అసలు పుట్టకుండా ఉంటే మేలు అనుకున్నాడు మొట్టమొదటిగా. ఒకవేళ పుట్టాల్సి వస్తే ఆ గర్భంలో నుండి బయటికి రాగానే వెంటనే చచ్చిపోతే ఎలా ఉండేది? బాగుండేది కదా. యోబు యొక్క కాలంలో, యోబు యొక్క తరములో జనులకు ఉన్నటువంటి నమ్మకం ఏమిటంటే, మనిషి చనిపోతే విశ్రాంతి పొందుతాడు అనేటువంటిది వాళ్ళ యొక్క నమ్మకం. వచనంలో చూసినట్లయితే 3వ అధ్యాయము 17వ వచనం, అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు, బలహీనులై అలిసిన వారు విశ్రాంతి నొందుదురు, బంధింపబడిన వారు కార్య నియమాకుల శబ్దము వెనక ఏకముగా కూడి విశ్రమించెదరు. అల్పులేమి గనులేమి అందరూ అచ్చటనున్నారు, దాసులు తమ యజమానుల వశం నుండి తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు. అంటే మరణము తర్వాత మనిషి విశ్రాంతి పొందుతాడు అనేటువంటి ఒక నమ్మకము ఆనాటి సమాజంలో ఉంది. యోబు కూడా ఆ రీతిగానే నమ్మాడు కనుకనే అతను అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను అసలు పుట్టకుండా ఉంటే మేలు అనుకున్నాడు మొట్టమొదటిగా. ఒకవేళ తల్లి గర్భములో నుండి పుట్టిన వెంటనే ఆ పిండముగా నుండగానే, ఆ చంటి బిడ్డగా నుండగానే నేను చనిపోయి ఉంటే నాకు ఈరోజు విశ్రాంతి దొరికేదని అని అనుకుంటున్నాడు. ఆలోచించండి, యోబు ఆ రీతిగా ఆలోచించటం సమంజసమేనా? యోబు దేవుణ్ణి దూషించలేదు, యోబు దేవుణ్ణి ఎక్కడా దూషించలేదు, కానీ ఏం చేస్తున్నాడో తెలుసా?
దేవుడు సృజించినటువంటి ఒక దినమును శపిస్తూ ఉన్నాడు. దేవుడు తను పుట్టించినటువంటి దినాన్ని శపిస్తూ ఉన్నాడు. అసలు తల్లి గర్భములో నుండి పిండముగా మనలను నిరూపించి మనకు అవయవ నిర్మాణము చేసి మనలను పిల్లలుగా ఈ భూమి మీద జన్మింప చేస్తున్నది ఎవరు? దేవుడు. మరి ఆ దేవుడు సృష్టించినటువంటి ఆ సృష్టిలో ఉన్నటువంటి ఒక దినమును యోబు ఈ రీతిగా ప్రశ్నించటము సమంజసమేనా? ఏమండి, యోబుయే కాదండి, ఎవరు కూడా ఈ రీతిగా తమ పుట్టినటువంటి దినములను శపించటం అనేటువంటిది అది దేవుని యొక్క చిత్తము కాదు. నీ యొక్క జీవితంలో వచ్చినటువంటి శ్రమలు, నీ కష్టాలు, నీ నిందలు, నీ అవమానాలు, నీ దూషణలు నీకు కష్టమైతే, నీకు బాధ అయితే, నువ్వు భరించలేనటువంటి స్థితిలో ఉంటే అటువంటి సందర్భాలలో ఎందుకు పుట్టానా, ఎందుకు నన్ను పుట్టించావని దేవుణ్ణి ప్రశ్నించటానికి మనెవ్వరికీ కూడా దేవుడు అధికారము ఇచ్చి ఉండలేదు. ఒకవేళ యోబు అనుకున్నట్టుగానే యోబు పుట్టినటువంటి దినము శపింపబడినదై యోబుని దేవుడు ఆ క్యాలెండర్లో నుంచి తీసేశాడు అనుకోండి, ఆ రోజే లేదనుకోండి, యోబు పుట్టడు. ఒకవేళ యోబు పుట్టిన ఆ తల్లి గర్భములో నుండి బయటికి వచ్చిన వెంటనే ప్రాణము విడిచినట్లయితే 11వ వచనంలో, పుట్టుకలో నేనేలా చావకపోతుని, గర్భములో నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడవకపోతుని, ఒకవేళ ఆ రీతిగాని యోబు అనుకున్నట్లుగా మరి పుట్టిన వెంటనే తల్లి గర్భములో నుండి బయటికి వచ్చిన వెంటనే ప్రాణాన్ని విడిచిపెడితే ఈరోజు యోబు అనేటువంటి వ్యక్తిని గురించి మనం మాట్లాడతామా? తూర్పు దేశపు జనులలో ఒక గొప్పవాడు అనేటువంటి వాడు ఉంటాడా? పరలోకములో ఇతని గురించి వాదం జరిగిద్దా? దేవుడు ఇతని గురించి గొప్పగా సాక్ష్యం ఇస్తాం జరిగిద్దా? దేవుడు ఇతని గురించి సాతాను ముందు వాదించటం జరుగుతుందా? దేవుడు ఇతని పట్ల ఉన్నటువంటి మరి మంచి ఉద్దేశము మరి నెరవేర్పు జరిగిద్దా? ఇతడిని గురించి దేవుడు కొన్నటువంటి ఉద్దేశం ఏమిటి? ఇతడు ఓరకయ్యే నా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. నేను ఆశీర్వదింపకపోయినా, నేను అతనికి కంచె వేసినా వేయకపోయినా అతడు నా యందు భయభక్తులు కలిగినటువంటి వాడని ఎంతో గర్వంగా దేవుడు ఇతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతని వంటి వాడు ఒక్కడును భూమి మీద లేడని అతని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మరి అంతగా దేవుడు అతని గురించి అతిశయపడుతుంటే, అంతగా దేవుడు అతని గురించి గర్వపడుతుంటే, అతని పట్ల దేవునికి అంత స్థిరమైనటువంటి విశ్వాసం అతని పట్ల దేవునికి ఉంటే యోబు ఏమంటున్నాడు తెలుసా? నేను పుట్టకుండా ఉంటే మేలు కదా, నా తల్లి గర్భంలో నుండి నీవు నన్ను ఎందుకు తీసావు బయటికి? ఒకవేళ అదే ప్రశ్న వేసినప్పుడు దేవుడిచ్చే సమాధానము తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు యోబు యొక్క జీవితంలో మాత్రమే కాదు, మన జీవితాల్లో కూడా ఇటువంటి ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉంటాయి. భరించలేనటువంటి శ్రమలు మన జీవితాల్లో వచ్చినప్పుడు మనము కూడా ఈ రీతిగానే మనం అనుకుంటూ ఉంటాం. కానీ అటువంటి ఆలోచన సరైనది కాదు. ఆ రీతిగా అనుకుంటాం దేవుని యొక్క ఉద్దేశం కాదు. శ్రమల్లో నీవు నిలబడాలని, శ్రమల్లో నీకేదో నేర్పించాలని, శ్రమల ద్వారా నిన్ను పరిపూర్ణ చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం యోబు పట్ల ఏమై ఉన్నది చెప్పండి? యోబు సాతాను అనుకున్నటువంటిది తప్పు, దేవుడు అనుకున్నదే రైట్ అని నిరూపించటానికి యోబు అనేటువంటి వాడు ఒక ఆయుధముగా దేవుని ఎదుట నిలబడ్డాడు. మరి అటువంటి స్థితిలో యోబుని దేవుడు నిలవబెట్టి, యోబుని బట్టి దేవుడు పరలోకంలో అతిశయపడుతుంటే, యోబేమో భూమి మీద తనకు కలిగినటువంటి భయంకరమైనటువంటి శ్రమల్లో దేవుణ్ణి దూషించలేదు, కానీ దేవుడు సృష్టించినటువంటి దినమును శపిస్తూ ఆ రాత్రి ఎవడు పుట్టకుండును కాక, ఆ రాత్రి ఇంకేది జరగకుండును కాక, మాసముల సంఖ్యలో అది చేర్చబడకుండును కాక అని దేవుడు సృష్టించినటువంటి దినాన్ని, దేవుడు పుట్టించినటువంటి ఆ విధానాన్ని మరి శపించటం, దూషించటం అనేటువంటిది ఏమాత్రము కూడా సరైనది కాదు. యోబే కాదండి, ఈరోజు కూడా మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. మనం పుట్టించినటువంటి దినాన్ని శపించటం కానీ, నేను పుట్టకుండా ఉంటే మేలు, నేను పుట్టకపోతే ఈ శ్రమలు వచ్చేవి కాదు అని అనుకోవటం అనేటువంటిది తప్పు. ఆ రీతిగా మనం భావించకూడదు. నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత దేవుని సంకల్పాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి ఎంతో మంది భక్తులు తమ జీవితాల్లో శ్రమ వచ్చినప్పుడు ఏం చేశారో తెలుసా? దేవుని స్తుతించారు. అందు నిమిత్తమే మేము పిలువబడ్డాం, శ్రమ పడుటకై మేము పిలువబడ్డాం అన్నటువంటి ఉద్దేశంతో వారు బెదిరించినప్పుడు, కొరడాలతో కొట్టినప్పుడు, దూషించినప్పుడు, అవమానించినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుణ్ణి గణపరిచారే తప్ప, దేవా ఎందుకు మమ్మల్ని ఈ శ్రమల్లో పెట్టావు, ఎందుకు మాకు ఈ నిందలు, అవమానాలు, దూషణలు వచ్చేటట్లుగా చేస్తున్నామని ఎన్నడూ కూడా దేవుణ్ణి ప్రశ్నించినటువంటి వారు కాదు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది అదే.
ఏ పరిస్థితుల ద్వారా మనం వెళ్ళవలసి వచ్చినా, ఎటువంటి పరిస్థితుల్లోకి మనం నెట్టబడవలసి వచ్చినా, ఆ పరిస్థితుల్లో మనం ఎన్నడూ కూడా దేవుణ్ణి ప్రశ్నించేవారిగా మాత్రం మనం ఉండకూడదు. మనం పుట్టినటువంటి దినమును శపించుకునేటువంటి వారుగా, ఎందుకు నేను పుట్టాననేటువంటి రీతిగా ఆలోచన మన జీవితాల్లో ఎన్నటికీ కూడా రాకూడదు. మనకు రావాల్సింది ఏమిటో తెలుసా? ఈ శ్రమల ద్వారా దేవుడు నాకు ఏమి నేర్పిస్తున్నాడు, ఈ శ్రమల ద్వారా దేవుడు నాతో ఏమి మాట్లాడబోతున్నాడు, ఈ శ్రమలు నా జీవితంలో రావడానికి కారణం ఏమిటి? ఒకవేళ నా అవిధేయత అయితే, నా పాపం అయితే, నా యొక్క దోషమైతే దాన్ని దిద్దుకుంటానికి మనం ప్రయత్నం చేయాలి. మన జీవితాల్లో శ్రమలకు కారణం యోబు వలె దేవుని యొక్క పరీక్ష కానే కాదండి. ఎందుకంటే మనం అంత గొప్పవాళ్ళం కాదు, యోబు అంతటువంటి గొప్పవాళ్ళం కాదు. మన గురించి పరలోకంలో యోబుని గురించి దేవుడు మాట్లాడినట్టుగా మన గురించి మాట్లాడేటువంటి స్థాయి అయితే మనకు లేదు. కాబట్టి మన జీవితాల్లో ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నింద వచ్చినా, అవమానం వచ్చినా మనం చేయవలసింది ఏమిటి? మనల్ని మనం దిద్దుకుంటానికి ప్రయత్నం చేయాలి, మనల్ని మనం సరి చేసుకుంటానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని మన జీవితంలో వచ్చిన శ్రమకు, కష్టానికి, నష్టానికి, వ్యాధికి, బాధకి, నిందకు, అవమానానికి, దూషణకు మరొకరిని దూషించడం, మరొకరి మీద నేరం మోపటం మనం చెయ్యకూడదు. మనం చేయవలసింది మనల్ని మనం దిద్దుకుంటానికి ప్రయత్నం చేయాలి. అయితే యోబు ఆ రీతిగా తను పుట్టినటువంటి దినాన్ని శపించుకున్నాడు. అలా శపించుకొని చనిపోయి ఉంటే బాగుండు, నేను విశ్రాంతిలోనికి వెళ్ళిపోయి నెమ్మదిని పొందుదును అని అనుకుంటూ ఉంటున్నప్పుడు ఈ రీతిగా మాట్లాడుతున్నప్పుడు అతని స్నేహితులలో ఒకడైనటువంటి తేమానీయుడైనటువంటి ఎలీఫజు అతను మాట్లాడుతున్నటువంటి మాటకు సమాధానం ఇస్తున్నాడు. అతను మాట్లాడినటువంటి మాటలను తెలుసుకొని ఈరోజు మనం ముగించుకుందాం. 4వ అధ్యాయము 1వ వచనం నుంచి. దానికి తేమానీయుడైన ఎలీఫజు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చును, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరుకుంటాడు? ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడితే నీ కోపం వస్తుంది, అయినా నీ కోపం వస్తుంది కదా అని ఈ సంగతిని ఎత్తి నీతో మాట్లాడకుండా మాత్రం నేను ఉండను అనేటువంటి రీతిగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అనేకులకు నీకు బుద్ధి నేర్పావు, బలహీనల చేతులను బలపరిచావు, నీ మాటలు త్రొట్టిల్లు వాటిని ఆదుకున్నాయి, కృంగిపోయిన మోకాళ్ళు గలవారిని నువ్వు బలపరిచావు. అయితే అందరినీ బలపరిచి, అందరినీ ఆదరించి, అందరికీ బుద్ధి నేర్పినటువంటి నీవు శ్రమ కలగగానే ఏమైపోతున్నావు? దుఃఖాక్రాంతుడు అవుతున్నావు. అది నీకు తగలగానే నీవు కలవరపడుతున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీకు ఆధారము కాదా? నీ యథార్థ ప్రవర్తన, నీవు యథార్థవంతుడు అంటున్నావు, నీవేం చేస్తున్నావు? నీలో తప్పు లేదనుకుంటున్నావు. 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోబు ఎక్కడా కూడా నేను తప్పు చేశానని కానీ, నేను నీకు వ్యతిరేకంగా బ్రతికానని కానీ ఎక్కడా అతని మాటల్లో కనబడదు. అసలు ఏమంటున్నాడు? నేను పుట్టినటువంటి దినము లేకుండా ఉంటే బాగుండు, నేను పుట్టినటువంటి రాత్రి శపింపబడాలనుకుంటున్నాడు. తద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ తేమానీయుడైన ఎలీఫజు అతని నుంచి ఏమి గ్రహించాడంటే, యోబు తన్ను తాను నీతిమంతుడిగా నిరూపించుకుంటున్నాడు. తన తప్పు ఎక్కడా లేదు, తనకి ఏ మాత్రము కూడా దేవుని మాటను అతిక్రమించిన వాడు కాదు అని వాదిస్తున్నాడు. ఆ వాదిస్తున్నటువంటి కారణాన్ని బట్టి ఏమంటున్నాడు తెలుసా? నిజంగా నీవు నీతిమంతుడు అయితే, నిబద్ధంగా నీవు యథార్థవంతుడు అయితే, నిజంగా నీవు చేసింది భక్తి అయితే, నీ భక్తి ఏం చేయాలి? నీకు ఇప్పుడు ధైర్యం పుట్టించాలి. నీ యథార్థ ప్రవర్తన నీకు ఆధారం కావాలి. జ్ఞాపకం చేసుకో, నిరపరాధి అయినటువంటి వాడు ఎప్పుడూ కూడా నిర్మూలము కాలేదు. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దాన్నే కోస్తారు. దేవుడు ఓదగా వారు నశించిపోతారు, ఆయన కోపాగ్ని శాసం వలన వారు లేకపోతారు అని 5వ వచనం 5వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు. మూఢుడు వేరు తన్నుట నేను చూచి ఉన్నాను, అయినను తోడని అతని నివాస స్థలములు శాపగ్రస్తమని అనుకొంటిని. అతని పిల్లలు సంరక్షణ దొరకకయుందురు, గుమ్మములలో నలిగిపోదురు, వారిని విడిపించి వాడు ఎవడనూ లేడు. ఆకలి కొని వారు అతని పంటను తిరివేయుదురు, ముండ్ల చెట్లలో నుండి వారు దాన్ని తీసుకొందురు, బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొని అన్నవి. ఏమంటున్నాడు ఇక్కడ? ఇతను మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అతని మాటల చొప్పునే యోబుకి జరిగింది. అతని ఆస్తి పోయింది, అతని పిల్లలు సంరక్షణ లేకుండా గుమ్మల్లో నలిగిపోయారు, అతని విడిపించే వారు ఎవరు లేరు, ఆకలి కొనినటువంటి వారి పంట తినేశారు, ముండ్ల చెట్లలో నుండి దాన్ని తీసుకున్నారు, అతని ఆస్తి అంతా కూడా పోయింది. అటువంటి స్థితి ఎవరైనా జీవితాల్లో వస్తే వాళ్ళు ఎటువంటి వారై ఉండాలి? వాళ్ళు మూఢులై ఉండాలి. అటువంటి మూఢులైనటువంటి వారికి దేవుడు అటువంటి శిక్ష విధిస్తాడు, అటువంటి శిక్ష ఇస్తాడు. అందుకే అంటున్నాడు, మూఢుడు వేరు తన్నుట నేను చూచాను.
మూఢుడు వేరు తన్నుట నేను చూచాను. మూఢుడు వేరు తన్ని బాగా ఫలించి అభివృద్ధి పొంది మంచి పచ్చని వృక్షం వలె కనబడతాడు కొంతకాలం. తర్వాత ఏం జరిగింది? దేవుడు బోధగా, దేవుడి యొక్క ఉగ్రత అతని మీద దిగగా, అతని యొక్క కోపాగ్ని శ్వాసము వలన ఏమవుతారు? అతనికి కలిగినటువంటి సమస్తం అంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. అంటే ఆ తెమానీయుడైనటువంటి ఎలీఫజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమని మనకు అర్థమవుతున్నాయి అంటే, యోబు మీద నేరము మోపుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఏ రీతిగా? యోబు మూఢుడుగా జీవించాడని, మూఢుడుగా బ్రతికాడని, లేకపోతే అతడు యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి కాడని, భక్తిపరుడిగా అతడు జీవించలేదని. ఒకవేళ భక్తిపరుడిగా జీవిస్తే ఆ భక్తి ఏం కావాలి? అతనికి ఆధారం కావాలి. అతని యథార్థ ప్రవర్తన, అతని నిరీక్షణకు ఆధారం అవ్వాలి. కానీ అతనికి శ్రమ కలగగానే అతడు ఏమవుతున్నాడు? అతడు బాధపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు, వేధిస్తున్నాడు. ఎంతగా అంటే అసలు నేను పుట్టకుండా ఉంటే మేలు, పుట్టినా కానీ ఆ తల్లి గర్భంలోంచి రాగానే ఆ బిడ్డగా ఉండగానే నేను చనిపోతే బాగుండు అని అతడు అనుకుంటున్న కారణాన్ని బట్టి తేమానీయుడైన ఎలీఫజు అంటున్నాడు, నీవు ఒక్కసారి ఆలోచించుకో. ఎక్కడ నువ్వు తప్పిపోయావో, ఎక్కడ దేవునికి దూరస్తుడైపోయావో, ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉన్నావో, ఆ పాపాన్ని బట్టి ఈ రోజు నీకు ఈ పరిస్థితి వచ్చిందేమో, ఒకసారి ఆలోచించుకో అని ఒక పక్కన దేవుడు అతని మీద నేరం మోపుతున్నాడు. మరో పక్కన ఏమంటున్నాడు చూడండి. నా 5వ అధ్యాయము 17వ వచనం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరించవద్దు. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఒక పక్కనేమో నేరం మోపుతున్నాడు, మరో పక్కనేమంటున్నాడు, దేవుడు గద్దించేటువంటి మనుషుడు ధన్యుడు. దేవుడు నిన్ను ఇప్పుడు గద్దిస్తూ ఉన్నాడు. సర్వశక్తుడు దేవుడు శిక్షను తృణీకరించవద్దు, ఎందుకంటే ఆయన తను ప్రేమించిన వారిని గద్దించి శిక్షిస్తాడు. ఆయన చేతులే గాయపరుస్తాయి, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. 6 బాధల్లో నుండి నిన్ను విడిపిస్తాడు. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు కలగదు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకో. నువ్వు చేసినటువంటి తప్పేదో దాన్ని ఒప్పుకో, నువ్వు చేసినటువంటి అక్రమం ఏదో దాన్ని ఒప్పుకో అని ఒక పక్కన గద్దిస్తూ మరో పక్కన దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు క్షమిస్తాడని చెప్తూ 27వ వచనంలో అంటున్నాడు, మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది ఈలాగనే ఉన్నది, ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకో అని యోబు యొక్క స్నేహితుడైనటువంటి ఎలీఫజు మొట్టమొదటిగా యోబుతో సంభాషించడం ప్రారంభించాడు. యోబుని ఆదరించటానికి, యోబుతో కలిసి దుఃఖించటానికి వచ్చినటువంటి స్నేహితులు. అయితే ఆదరించడానికి వచ్చిన స్నేహితులు, దుఃఖించడానికి వచ్చినటువంటి స్నేహితులు యోబును ఆదరించటం ఆరంభించారా, ఈ యొక్క యోబు మీద నేరం మోపటం ఆరంభించారా? యోబును ఆదరించట్లేదండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? యోబు పలికినటువంటి మాట, యోబు మొట్టమొదటిగా పలికినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, తన పుట్టినటువంటి దినాన్ని శపించుకుంటూ అసలు పుట్టకుండా ఉంటే మేలు అని తన గురించి తాను ఎప్పుడైతే అనుకుంటున్నాడో ఆ మాటలను బట్టి యోబు స్నేహితుల్లో మొదటివాడైనటువంటి ఎలీఫజు యోబుని ఏం చేస్తున్నాడు? నేరం మోపుతున్నాడు. యోబు మీద నేరం మోపుతూ మరొక పక్కన ఏమంటున్నాడంటే, దేవుడు గద్దించే మనుషుడు ధైర్యుడు, ఆయనే గాయం చేస్తాడు, ఆయనే స్వస్థపరుస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఒప్పుకో, నువ్వు చేసింది ఏంటో ఒప్పుకో, ఆయన దగ్గర నిన్ను నువ్వు సరి చేసుకో అని తాను సరి చేసుకోమని ఆదరణకరమైనటువంటి మాటగా మాట్లాడుతున్నట్టుగా ఉంటున్నాడు. కానీ ఇక్కడ ఆలోచించవలసింది ఏమిటంటే, ఎలీఫజు పలికినటువంటి మాటలు మరి వాస్తవంగా ఆలోచించినట్లయితే కరెక్ట్గా ఉండొచ్చు, కానీ ఎలీఫజు పలికినటువంటి మాటలు, యోబును గురించి ఎలీఫజు పలికినటువంటి మాటలు యుక్తమైనవి కావు. ఎందుకని యోబు యొక్క జీవితంలో వచ్చినటువంటి శ్రమలు యోబు యొక్క అవిధేయతను బట్టి, యోబు యొక్క పాపమును బట్టి వచ్చినవి కాదు అన్నటువంటి విషయాన్ని మొదట మనం ఆలోచన చేసి ఉన్నాం. కాబట్టి యోబు యొక్క జీవితంలో వచ్చినటువంటి శ్రమలకు ఎలీఫజు మోపుతున్నటువంటి నేరానికి ఏమాత్రము కూడా సంబంధము లేదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. మరి ఆ రీతిగా ఆ సంభాషణ ఆరంభమైనది. ఆ తర్వాత యోబు ఎలీఫజు పలికినటువంటి మాటలకు ప్రత్యుత్తరం ఇస్తాడు. మరి ఆ తర్వాత యోబు యొక్క
మిగిలినటువంటి స్నేహితులు యోబుతో మరి ఏమని సంభాషించారు, ఎలా మాట్లాడారు, మరి వారితో యోబు ఏమని సమాధానం ఇచ్చాడు, ఆ విషయాలన్నీ మరి రాబోయేటువంటి కాలంలో మనం తెలుసుకుందాం. మరి ఆ రీతిగా దేవుడు ఈ యొక్క యోబు గ్రంథమును గురించినటువంటి మరికొన్ని సంగతులు దేవుడు మనకు తెలియచేయనట్లుగా మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అందరికీ వందనాలు.